నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. కొంతమందిలో ఎరెక్షన్స్ అనేవి సడన్గా లాస్ అయిపోతూ ఉంటాయి. అంటే అంగస్తంభన సమస్యలు నార్మల్ హెల్దీ ఇండివిజువల్స్లో కూడా సడన్గా ఆగిపోతూ ఉంటాయి. అసలు దీనికి కారణం ఏంటి అనేది తెలియక ఏదో చాలా హైరాణ పడిపోతూ కొంతమంది సూసైడల్ అటెంప్ట్స్ వరకు వెళ్ళిపోయి చాలా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వీళ్ళలో ఏంటంటే మెయిన్గా మనం చూడాల్సింది యాంగ్జైటీ, అంటే ఒక రకమైన భయం, ఆందోళన. సో కొంతమంది ఇండివిజువల్స్లో పెళ్ళని ఒక రకమైన ఇన్సెక్యూరిటీకి వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళకి ఉండే హాఫ్ నాలెడ్జ్తో కానీ, లేదంటే ఇప్పుడు ఉన్న నెట్ ప్రపంచంలో ఎక్కువ వీడియోస్ చూసేసి ఒక రకమైన భయాందోళనకు గురవటం, వాళ్ళకి అవసరం లేని నాలెడ్జ్, అవసరం లేని పరిజ్ఞానాన్ని మైండ్కి ఎక్కించుకుని బాధపడుతూ, లేదంటే ఒక రకమైన యాంగ్జైటీకి గురై యాంగ్జైటీ న్యూరోసిస్ అంటూ ఉంటాం. అంటే ఎప్పుడైతే యాంగ్జైటీ న్యూరోసిస్ అనేది ఒక మనిషిలో స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి గ్రాడ్యువల్గా ఈ నరాల బలహీనతలు కానీ, నరాల పటుత్వం కానీ, అంటే అన్నీ ఒకసారి తగ్గిపోతాయి నేను చెప్పట్లేదండి, గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ తగ్గిపోతూ ఉంటాయి. సో యాంగ్జైటీ న్యూరోసిస్ ఎప్పుడైతే ఒక మనిషిలోకి వెళ్తుందో ఆటోమేటిక్గా అక్కడ నుంచి అతను గ్రాఫ్ అనేది గ్రాడ్యువల్గా హెల్త్ గ్రాఫ్ కానీ, మైండ్ గ్రాఫ్ కానీ, బాడీ గ్రాఫ్ కానీ గ్రాడ్యువల్గా తగ్గిపోతున్నట్టు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మందులు ఏమీ అవసరం లేదు. ఒకవేళ ఇట్లా సడన్గా నాకు ఎరెక్షన్ రావట్లేదండి, సడన్గా నాకు సెక్షువల్ ఫీలింగ్స్ తగ్గిపోయినాయి, సడన్గా లిబిడో అనేది తగ్గిపోయింది, నాకేంటో మ్యారేజ్ చేసుకోవాలంటే భయం వేస్తుంది, నేను ఆఫ్టర్ మ్యారేజ్ నాకు నా మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది అని కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళల్లో మెయిన్గా ఇవ్వాల్సింది ఏంటంటే కౌన్సిలింగ్, వాళ్ళకి కావాల్సిన మెడిటేషన్, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్. అంటే ఏదైతే ఇన్సెక్యూరిటీ ఉందో ఆత్మన్యూనత భావాన్ని ఏదో మనం మెడిసిన్ ఇచ్చాం పంపించాం అన్నట్టు కాకుండా ప్రాపర్గా వాళ్ళకి కూర్చొని మనం సైకలాజికల్ సపోర్ట్ ద్వారా, అంటే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఆత్మన్యూనత భావం నుంచి బయటికి తీసుకొచ్చి మనం గ్రాడ్యువల్గా ఒక సోషల్ సపోర్ట్ అనేది మనం కలిగించగలిగితే గ్రాడ్యువల్గా ఒక పీరియడ్ ఆఫ్ టైం యాంగ్జైటీ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే మెయిన్గా మనం వాళ్ళకి చూపించాల్సింది వాళ్ళకి కావాల్సిన మోరల్ సపోర్ట్, ప్లస్ వాళ్ళకి కావాల్సిన మెడిటేషన్, వాళ్ళకి కావాల్సిన హెల్దీ లైఫ్ స్టైల్. సో ఈ యాంగ్జైటీస్ వల్ల ఏమవుతాయంటే కొంతమందికి వాడు వణికిపోతూ ఉంటారు, మన దగ్గరికి వచ్చి కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి, షివర్ అయిపోతూ ఉంటాడు, చెమటలు పట్టేస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి కండిషన్స్లో మెయిన్గా మనం చూసుకోవాల్సింది, ఇప్పుడు నాకు ఎరెక్షన్ లాస్ అయిపోయింది, ఇక నేను మళ్ళీ ఇదవనేమోనని అడుగుతూ ఉంటాను. సో వాళ్ళు ఏం భయపడాల్సిన పని ఏమీ లేదండి. అది నార్మల్ ఒకవేళ ఫిజియలాజికలే లేదు, నార్మల్ అతను భయం ద్వారానో యాంగ్జైటీ ద్వారానో వచ్చిందంటే తద్వారా మన హోమియోపతిలో మానసిక రుగ్మతలు కూడా చాలా అద్భుతమైన మందులు, ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా చాలా మంచి మందులు మన దగ్గర ఉన్నాయి. సో వాటికి మనం మెడిసిన్ ఇచ్చుకుంటూ ట్రీట్మెంట్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ సపోర్ట్, మన ప్రీవియస్ వీడియోస్లో మనం హెల్దీ లైఫ్ స్టైల్ని ఎట్లా మనం అలవాటు చేసుకోవాలని కూడా మనం చెప్పాము. సో ఇవన్నీ మనం గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ ఇవాల్యుయేట్ చేసుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అతన్ని నార్మల్గా తనకి ఏదైతే మునుపాటి లైఫ్ ఏదైతే ఉందో, సెక్షువల్ లైఫ్ అంటే ఎరెక్షన్స్ రావడం కానీ, ఒక హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయడంలో కానీ, సో అతనిలో ఒక మంచి లైవ్లీ అట్మాస్ఫియర్, లైవ్లీ ఎన్విరాన్మెంట్ అనేది అతని బాడీలో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది తీసుకురాగలమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.